సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము. అధ్యాయం 32. నవనాదుల వర్ణనము. నవనాదుల వృత్తాంతము. శ్రీపాద శ్రీవల్లభుల దివ్య శ్రీ చరణారవిందములు స్పర్శగావించిన తదుపరి నేనిట్లు ప్రశ్నించి తిని, మహాప్రభు నవనాదులని పేరు వహించిన సిద్ధయోగులున్నారనియు వారందరూ శ్రీ దత్తప్రభువుల అవతారములనియు వినియుంటిని. శ్రీచరణుల వారి గురించి తెలియచేయవలసినది. నవనాదులు వినగానే శ్రీవల్లభుల కనదోయలో అమృత వృష్టి ప్రవాహరూపముగా బహిర్ముఖ సృష్టి మీద పడుచున్నదని గ్రహించి తిని, గోమాత తన లేగదూడపై ప్రసరించు ప్రేమ చైతన్యము వారి దృష్టి యందు నాకు కనిపించసాగినది. వారు సంతుష్టాంతరంగులై ఇట్లనిరి, నాయనిల్లారా, మత్స్యేంద్రుడు, గోరక్షకుడు, జాలంధరుడు, గహని, అడ్భంగుడు, చౌరంగుడు, భర్తరి, చర్పుటుడు, నాగనాథుడనిడి వారులు నవనాదులు. వీరి స్మరణ మాత్రముననే శుభఫలములు సిద్ధించును. నవనాదులను స్మరించు వారిపైన దత్తప్రభువు యొక్క కరుణా కటాక్షము తప్పక ఉండును. ఈ కలియుగము కొద్ది వర్షములకు ప్రారంభమగు ముందు శ్రీకృష్ణుడు ఉద్ధవాది మహాభక్తులతోనూ సమస్త యాదవులతోనూ పర్యవేక్షించబడి నవనాదులని నేడు పిలవబడు నరనారాయణులను స్మరించెను. వృషభ చక్రవర్తికి 9 కుమారులు కలరు. వారిలో నారాయణాంశ సంభువులైన 9 నరనారాయణులందరూ. వారు కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, ఆవిర్హోత్రుడు, ద్రుమిళుడు, చమనుడు, కరభాజనుడు. వీరందరినూ అవధూత స్థితిలోనే నుండు సిద్ధపురుషులు. నా ఆజ్ఞ మేరకు కృష్ణావతారమును చేసిన వాగ్దానము మేరకు ధర్మ సంస్థాపన కార్యమును నిర్వహించుటకు నవనాదులుగా వారు ఈ భూమి మీద అవతరించిరి. కవి అనువాడు మత్స్యేంద్రుడుగా జన్మించెను. వీనికి శిష్యుడుగా హరి అనువాడు గోరక్షకుడనే పేరుతో జన్మించెను. అంతరిక్షకుడనడివాడు జాలంధర నామధేయముతోనూ ఇతనికి శిష్యుడుగా ప్రబుద్ధుడు కానీఫాయను పేరుతో జన్మించెను. పిప్పలాయనుడు చర్పుటనాథుడను పేరుతో జన్మించెను. అవిహోత్రుడు నాగేశనాథుడు అను పేరుతో జన్మించెను. ద్రుమిళుడు భర్తరీనాథుడను పేరుతోనూ, చమనుడు రేవనాథుడను పేరుతోనూ జన్మించిరి. కరభాజనుడు గహనీనాథుడను పేరు జన్మించెను. సృష్టాదియందు ఒకానొక కారణమున బ్రహ్మదేవుని వీర్యము స్థలమును మొందుట జరిగెను. ఆ వీర్యము నుండి అనేక స్థలములందు అనేక ఋషులు జన్మించిదరని వ్యాసమహర్షి భవిష్యత్ పురాణమున చెప్పియున్నాడు. ఉపరిచరుడను వసువు ఒకడుండెను. అతడు ఊర్వశిని చూచి మోహించెను. అతని వీర్యము ద్రవించి యమునా నదిలో పడెను. దానిని ఒక మీనము త్రాగెను. ఆ మత్స్యము నుండి మత్స్యేంద్రునాథుడనిడి వాడు జన్మించెను. శివుడు మన్మధుని తన లలాటాగ్నితో భస్మమొనరించగా ఆ భస్మమునందు సూక్ష్మరూపమున మన్మధుని యొక్క ఆత్మ ఉండెను. బృహద్రద్రుడను రాజు యజ్ఞమునాచరించినప్పుడు ఆ యజ్ఞకుండము నుండి జాలంధరనాథుడు ఉద్భవించెను. రేవానది ఎందు అనగా నర్మదా నది ఎందు పడిన బ్రహ్మవీర్యము నుండి రేవణసిద్ధుడు జన్మించెను. కొంత బ్రహ్మవీర్యము ఒక నాగసర్పము శిరమున పడినది. అది భక్ష్య పదార్థమని తలిచి దానిని తినుట వలన గర్భవతి అయినది. జనమేజయుడు సర్పయాగమును చేయుచుండెను. అప్పుడు ఆస్తికుడను మహర్షి జన్మించబోవు ఈ మహాసర్పమును నాశనము కాకుండగా తక్షకుని కుమార్తె అయిన పద్మినీయను ఆ నాగకన్యను ఒక పెద్ద మర్రి చెట్టు త్వరలో దాచెను. ఆ గర్భస్థ పిండమునందు అవిర్హోత్రుడను వాడు జన్మించవలసి ఉన్నది. ఆ గ్రుడ్డును ఆ మర్రి చెట్టు త్వరలోనే ఉంచి తక్షకుని కుమార్తె స్వస్థానమునకు వెళ్ళినది. అందుండి వటసిద్ధి నాగనాథులను పేరు ఆవిర్హోత్రుడు అవతరించెను. మత్స్యేంద్రుడు దేశంచారం అనరించినప్పుడు సంతానహీనురాలైన ఒక స్త్రీకి కొంత భస్మమును మంత్రించి ఇచ్చెను. ఆమె విశ్వాసము లేక ఆ భస్మమును పెంటదిబ్బలలో పారవేయించినది. ఆ భస్మము అమోఘ శక్తి సంపన్నము అగుటచే అందుండి గోరక్షనాథుడు ఉద్భవించెను.
పార్వతీ వివాహ సమయమునందు పురోహితుడుగానున్న బ్రహ్మదేవుడు పార్వతీ రూపమును చూచి మోహితుడగుటచే అతని వీర్యము స్రవించెను. అతడు సిగ్గుపడి ఎవరికీ తెలియకుండా కాలి మడిమతో ఆ వీర్యమును రుద్దగా అది 60,000 భాగములయ్యి అందుండి బిల్వులను 60,000 మంది మహర్షులు జన్మించిరి. దానిలో కొంత భాగము మిగిలియుండటచే అక్కడ అది పెంటగా మార్చబడి భాగీరథి నదిలో పడుట తటస్థించెను. అది క్రమముగా నదీ తీరమునందలి రెల్లు దుబ్బలో పడి చిక్కుకొని పోయినది. దానిలో పిప్పలాయమని ఆత్మ ప్రవేశించి చర్పటనాథుడను పేరిట నవనాథుడొకడు జన్మించెను. కౌళికుడును మహర్షి ఒకడు తన పర్ణశాల నుండి భిక్షార్థము పోవుచూ తన భిక్షపాత్రను పర్ణశాల బయట నుంచెను. అదే సమయమున సూర్యుని రేతస్సు దానిలో పడెను. అది మహర్షి గ్రహించి దాని నచ్చటనే భద్రపరిచెను. భర్తరి అనగా భిక్షపాత్ర కాన దాని నుండి జన్మించిన కారణమున భర్తరీనాథుడు జన్మించెను. హిమాలయ పర్వతమునందలి ఘోరారణ్యమున ఒక దిగ్గజము నిద్రించుచుండెను. బ్రహ్మదేవుడు సరస్వతిని చూచి మోహించుటచే అతని వీర్యము ద్రవించుటయు అది దైవవశమునందు నిద్రించుచున్న ఆ గజము చెవులో పడుటయు తటస్థించెను. దాని నుండి ప్రబుద్ధుడనెడివాడు జీవదశ నుండి గజకర్ణము నుండి జన్మించుట చేత కర్ణ కానిఫా అని పేరుతో నవనాథులలో ఒకడే ప్రసిద్ధి నొందెను. గోరక్షకుడు సంజీవని మంత్రమును జపించుచు మట్టితో మనుష్యాకారముగా ఒక బొమ్మను తయారు చేయుట తటస్థించును. అటువంటి బొమ్మయందు కరబాజునుడు సంజీవిని మంత్రమహత్యముచే జీవదశ నొంది గహనీనాథుడు పేర అవతరించెను. శ్రీకృష్ణుని ఆదేశానుసారము ఈ నవకృష్ణులు నవనారాయణులు మందపర్వతమున తమ స్థూల శరీరములను భద్రపరిచి సమాధి చేసి తమ తమ అంశల చేత భూలోకమున నవనాథులుగా అవతరించి ధర్మ సంస్థాపన కార్యక్రమములలో పాలు పంచుకొనిరి. అంతట నేనిట్లు గురు సార్వభౌమునకు జయము జయము. నవనాథుల యొక్క అవతారములు నవకృష్ణుల యొక్క అంశ అవతారములంటిరి. నవకృష్ణులకును నవనాథులకును వ్యత్యాసమున్నదా ప్రభు అని ప్రశ్నించి తిని. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయం 32, 3వ పేజీ. శ్రీపాదులు వారు మందహాసము చేయుచు మా ఇద్దరి వంకను దివ్యప్రేమతో కూడిన దృక్కులను ప్రసరించిరి. నాయనలారా, సమస్త సృష్టి యొక్క మహాసంకల్ప స్వరూపమును నేనే. సమస్త దేవీ దేవతలకును వచ్చడి సంకల్పములు నా యొక్క మహాసంకల్పము యొక్క అంశమాత్ర సంకల్పములు. ఈ అంశమాత్ర సంకల్పములను కొంత మేరకు మాత్రమే స్వాతంత్రముండును. ఒక ఆవును పంటకాపు చెట్టునకు కట్టివేయును. చాలా పొడవైన త్రాటితో బంధించును. ఆ త్రాడు పోగలిగినంత దూరము వరకు మాత్రమే ఆ ఆవు మేతను మేయగలుగుచుండను. అనగా ఆ ఆవునకు మేత మేయుటకు కొంత నిర్ణీతమైన పరిమితమైన ప్రదేశము కలదు. ఆ పరిమితులకు లోబడి అది మేత మేయవచ్చును. అనగా దానికి ఇయ్యబడినది పరిమితమైన స్వేచ్ఛ. దానికి ఇయ్యబడిన స్వేచ్ఛా ప్రదేశమందు తనకు ఇచ్చవచ్చిన రీతిగా అది మేత మేయవచ్చును. ఆ పరిధులను దాటి మేత మేయవలనన్న పంటకాపు అనుమతి విధిగా ఉండి తీరవలను. అచటున్న మేత అయిపోయినప్పుడు పంటకాపు దానిని వేరొక చోట చెట్టునకు కట్టివేయుటయో లేక అదే చెట్టునకు కట్టినను త్రాడును పెద్దదిగా చేసి కట్టుటయో చేయును. అదే విధముగా కొన్ని ధర్మ కర్మ సూత్రములకు లోబడి అంశావతారములకు స్వేచ్ఛ ఇయ్యబడును. అందువలన సంకల్పము మూలతత్వము నుండి వచ్చును. దానిని అమలు చేయు బాధ్యత అంశావతారములకు ఇయ్యబడును. ఏదైనా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు అంశావతారములు మూలతత్వమునకు ఈ ఆవేదనలను తీసుకొని వచ్చెదరు. మూలతత్వము నుండి అనుగ్రహమును తీసుకొని వచ్చి జీవులకు శ్రేయస్సును కలిగించెదరు. మానవులకు ఉండున్నట్లు రాగద్వేషములు అహంకారాది దుర్గుణములు అంశావతారములకు లేకపోవుట వలన మూలతత్వము ఏ కార్యములను చేయు సమర్థమగుచుండునో అంశావతారములు కూడా అవే కార్యములను చేయగలుగుచుండను. అందువలన జీవులకు సంబంధించినంత వరకు అంశావతారముగా వచ్చినను పూర్ణావతారముగా వచ్చినను వ్యత్యాసమేమియునూ ఉండదు. సాయిబాబా గురించి వివరణ. భవిష్యత్కాలమున సాయిబాబా అను పేరిట నా యొక్క సమర్థ సద్గురు రూపము రానున్నదని తెలిపి తిని.
దిశలా నగరమును తన కార్యస్థానముగా చేసుకొని భక్త సంరక్షణము చేయు ఆ అవతారము నా తత్వమునకు అభిన్నముగానే ఉండును. ఎంత మేరకు అనుగ్రహమును ఇయ్యవలెను, ఎంతవరకు ఇయ్యబడకూడదు అనున్నది నేను నిర్ణయించెదెను. సాయిబాబా తన భక్తుల ఆవేదనలచే విచలితుడయ్యి మరింత ఎక్కువ అనుగ్రహమును సాయిబాబా తన భక్తుల ఆవేదనలచే విచలితుడయ్యి మరింత ఎక్కువ అనుగ్రహమును నా నుంచి కోరిన ఎడల నేను తప్పక ఇచ్చెదెను. సామాన్య మానవుల ప్రార్థనలను ఆవేదనలను గ్రహించి అనుగ్రహించుడి ప్రభుతత్వము సాయిబాబా కోరుడి అనుగ్రహమును ఈయుకుండునా. అందుచేత సాయిబాబాను ఆశ్రయించడి వారికి అందరికను తప్పక శ్రేయో లాభముండును. సేత విశ్రామ్యతి సాయి సేతే విశ్రామ్యతి ఇతి సాయి అని ఉన్నది. ఇంద్రియ వృత్తులను శాంతింపచేయునది సాయి తత్వము. సాయిబాబా అను తత్వము నా యందు సాయుజ్య స్థితిలో ఉన్నదని గ్రహించుము. అంతటా నేనిట్లు ప్రశ్నించి తిని, శ్రీ మహాగురువులకు అభివాదములు. శ్రీ వాసవి కన్యక అంశావతారమా లేక పూర్ణావతారమా? శ్రీపాదులు ఇట్లు జవాబిచ్చిరి. ఆర్యమహాదేవి గతములో ఇచ్చిన వాగ్దానములను అనుసరించి కుసుమశ్రేష్ఠికి కూతురుగా జన్మించినది. ఒకవేళ కన్యక అవతరించకపోయినా వైశ్యమునులకు అనర్థములు సంభవించడివి. సమాధియను వైశ్యుడు ఈ ప్రమాదమును బీజరూపమున అవ్యక్తమునందుట కొనగొనెను. అది అవ్యక్తము నుండి వ్యక్తస్థితిలోనికి వచ్చి అంకురించి మహావృక్షమయ్యి వైశ్యకులము ప్రమాదములో చిక్కుకొన్నదని గ్రహించెను. అంబిక వాసువిగా జన్మింపకపోయి ఉండిన ఎడల విష్ణువర్ధనుడి వంటి దుర్మాత్ములైన రాజులు కుసుమశ్రేష్ఠి వంటి సామంతరాజుల బిడ్డలను కానీ ఆయా సామంతరాజుల బంధు పరివారములోని బిడ్డలను కానీ అందచందములు కలిగియున్న ఎడల వివాహమాడి ఉప్పుడగత్తులుగా మార్చి వర్ణసాంకర్యమొనర్చి సర్వభ్రష్టత్వమును కలిగించెదరు. అటువంటి సంఘటనలు ఏ సామంత రాజ్యములోని ఆడబిడ్డల ఎడల కలుగుకుండుటకు సౌశీల్యము, కులాభిమానము, ఆత్మగౌరవము మంట కలవకుండా ఉండగలందులకు వాసవి తన గోత్రాజులతో అగ్నిప్రవేశమొనరించినది. కుల గౌరవము ఆత్మాభిమానమైన మంటలయందు ప్రవేశింపవలెను, లేదా ఆత్మాభిమానము కలిగిన వయస్సులైనను మంటలయందు ప్రవేశించవలెను. ఈ అగ్ని పరీక్షలో శ్రీ వాసవి కటాక్షముతో వయస్సులు విజయమును సాధించిరి. ఆత్మ బలిదానమునకు ప్రతిగా ఆయా గోత్రములందు జన్మించు వారులకు అన్నవస్త్రములకు లోటు లేకుండగా భోగభాగ్యములు ప్రసాదింపబడుచున్నవి. ఆర్యమహాదేవి యొక్క ఒక తేజో కిరణమే శ్రీ వాసవి కన్యక. ఆ అనంత శక్తి యొక్క ఒక తేజో కిరణమునే ఈ భూమి భరింపజాలదు. శ్రీ వాసవి అంశావతారముగా పరిమితమైన లక్ష్యములో వచ్చినది. తన 18 సంవత్సరముల నుండి జీవితకాలములో తన కులస్థుల దౌర్భాగ్యమును కలిగించు అనేక స్పందనలను తన యోగాగ్నిలో దగ్ధము చేసినది. అన్నిటికంటే మించిన దౌర్భాగ్యము సౌశీల్యమును పోగొట్టుకొనుట. స్త్రీకి సౌశీల్యమును మించిన ఆస్తి కానీ ఐశ్వర్యము కానీ లేవని తెలియుడు. అంతర సౌశీల్యమునికే ప్రమాదము వాటిల్లినప్పుడు తన గోత్రాజులందరి దౌర్భాగ్యమును తనపై ఆకర్షించుకొనినది. తాను దగ్ధమై తనతో పాటు సాహసించిన అగ్ని ప్రవేశ దంపతులతో కూడా దగ్ధమయ్యి ఒకనొక దివ్య పరమ సత్యమును ప్రకృతి యందు స్థాపించినది. ఆమె తన నిజస్వరూపమైన ఆర్యమహాదేవి రూపమును ప్రదర్శించినప్పుడు కుసుమశ్రేష్ఠితో సహా అందరూ భయంకపితులయ్యిరి. నాయనల్లారా, పతివ్రతామాతలుల వాస్తవ స్వరూపమును 3 మాత్రమే చూడగలరు. వారికి దర్శనమిచ్చినప్పుడు సర్వాభరణములతో మంగళసూత్రములతో సహా దర్శనమిచ్చెదరు. తమ కంటే ఉన్నత స్థితి ఎందున్న మహాత్ములకు దర్శనమిచ్చినప్పుడు, అగ్నిసాక్షిగా వివాహమాడిన తన భర్తకు దర్శనమిచ్చినప్పుడు, తమ కంటే నిమ్మ స్థాయిలో ఉన్న నిజభక్తులను అనుగ్రహించినప్పుడు విష్ణువర్ధనుడు చూచి మోహించినది విష్ణువర్ధనుని మృత్యుదేవతను కానీ వాసవిని కాదు. మృత్యుదేవత వాసవీదేవిని, అమ్మా, నీ స్వరూపమును ధరించుటకు అనుజ్ఞనిమ్మని కోరెను. అంబిక సరే అనెను. వాసవి స్వరూపము నుండి వాసవియే అని భ్రాంతి కలిగించడి రూపము వెడలెను. ఆ రూపమును మృత్యుదేవతలో విలీనమాయెను. ఆ మృత్యుదేవత విష్ణువర్ధనులో అంతర్లీనమైపోయి వాని శిరస్సును 1000 ప్రక్కల చేసి
వాని శిరసును 1000 వ్రక్కలు చేసి బహిర్గతమాయెను. ఇది ఆనాడు జరిగిన యథార్థ సంఘటనము. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 32వ అధ్యాయము సమాప్తం.